కాలీఫ్లవర్ మా సైడ్ అయితే క్యాబేజీ అంటాం. కూరలా ఫ్రైలా మనం అందరం చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నట్లు ఒక్కసారి చేసి తినండి, మీకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే దీని రుచి చాలా బాగుంటుంది. పువ్వుని ఇలా ఈ సైజులో కట్ చేసుకోండి. కట్ చేసిన వీటిని కొంచెం గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి ఈ ముక్కలన్నిటినీ వేసేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచి తీసేయండి. ఒక గిన్నెలో ఒక 5 స్పూన్స్ శనగపిండి, పసుపు, మీరు తినేదాన్ని బట్టి కారం, ఒక స్పూన్ చికెన్ మసాలా, తగినంత ఉప్పు, పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకొని నీరు పోసి మరీ పలచగా కాకుండా ఇలా థిక్ పేస్ట్లా కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ పిండిలో ఒక్కొక్క పువ్వును ముంచి ఆయిల్లో వేసుకుందాం. ఇలా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఉంచి తీసేసుకొని టిష్యూ పేపర్పై వేసేద్దాం. ఇంకా మీకు ఇష్టం ఉంటే కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసి వేసుకొని వేడిగా తింటే చాలా చాలా బాగుంటాయి. పప్పు అన్నంతో, సాంబార్ అన్నం, పప్పుచారు అన్నంతో బాగుంటుంది, లేదా ఈవినింగ్ స్నాక్స్గా టీతో కూడా బాగుంటుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.